మరి బానే ఉండేది కదా జీవితం. ఎందుకు ఇప్పుడు ఆశపడ్డావు? మంచిగా ఉన్నానే వాళ్ళు మళ్ళా తీసుకెళ్ళేది. అలా కదమ్మా, మంచిగా ఉన్నావు అంటే 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. 15 సంవత్సరాలు చూసిన తర్వాత వాడు రమ్మంటున్నాడు అంటే కనుక దాని వెనకాతల ఇంకో అర్థం పరమార్థం ఉంది అనేటటువంటిది ఆలోచించొద్దా? ఎందుకంటే మొత్తం నీ 20 సంవత్సరాల ప్రయాణంలో దగ్గర దగ్గర నువ్వు 15, 16 సంవత్సరాలు దూరంగానే ఉన్నాయి. పట్టుమని మాట్లాడితే మీ ఇద్దరు 3, 4 సంవత్సరాలు కలిసి ఉన్నారు. లేటెస్ట్‌గా ఇప్పుడు చూసుకుంటే ఈ 3 ఇయర్స్, స్టార్టింగ్‌లో ఒక 1 ఇయర్. మొత్తానికి 4 సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారు. 4 సంవత్సరాలు నువ్వు సుఖపడ్డావా? ఎవరూ లేకుండా నీ కొడుకుని సాక్కుంటూ 15 సంవత్సరాలు సుఖపడ్డావా? 15 సంవత్సరాలు మంచిగా ఉన్నా సార్. నేను ఈడికొచ్చి ఇప్పటికి ఏం మించిపోయిందని చెప్పి ఇప్పటికి కూడా ఏం మించిపోయింది? నీ పిల్లోడిని నమ్ముకుని నీ జీవితం మళ్ళీ నువ్వు బ్రతకటానికి ఇప్పుడు ఇక్కడ ఒకటా, రెండా లీగల్ ఇష్యూస్ నేను మాట్లాడట్లేదు. కానీ ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, అబ్బాయి అని తెలిసి చేసుకున్నటువంటి వ్యక్తి సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి ఏదో అంటువ్యాధి ఉంది అని తెలియటం అనేటటువంటిది ఒక పెద్ద కథ. ఎలా వచ్చింది నీకు లేకుండా అతనికి ఎలా వచ్చింది అంటే కనుక ఎటువంటి తిరుగుళ్ళు తిరిగాడు అనేటటువంటిది అక్కడ అర్థం అవుతుంది. అంటే క్యారెక్టర్ లేనటువంటి మనిషి. అది నీ వరకు నీకు సోకలేదు అంటే కనుక మీరు ఎంత ఫ్రీక్వెంట్గా భార్యాభర్తల్లా కలిశారు అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. నీ వరకు రాకపోవటం అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్ద పుణ్య కార్యక్రమం, పుణ్యం ఏదైనా నువ్వు చేసుకుని ఉంటే కనుక అదే. ఈరోజు నువ్వు మా కళ్ళెదురుగుంటా ఉండి నీకు ఆ వ్యాధి సోకకుండా ఉండటం అనేది నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. నిజంగా అది నీకు సోకుంటే కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడి ఉండేవాళ్ళవా? 15 సంవత్సరాల పాటు సుఖంగా బతికే నువ్వు మళ్ళీ రామ్మా అంటే కనుక నువ్వు మళ్ళీ ఎల్లుండేదానివా? ఈరోజు నీకు లేకపోవటం అనేటటువంటిది ఎంత పెద్ద విషయం అన్నది నువ్వు ఆలోచించుకో. అతనికి ఉందా లేదా అనేటటువంటిది పక్కన పెట్టండి. ఒక్కసారి డాక్టర్స్ ఆ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే కనుక ప్లస్ నీకు కూడా టెస్ట్ చేసి నీకు లేదమ్మా నువ్వు అదృష్టవంతురాలు అని అంటే కనుక అక్కడ ఒక విధంగా అది ఉంది అన్నట్టుగానే మనం అనుకోవాలి. నువ్వేమో వచ్చి నీకు కావలసినప్పుడు ఉంది అని, నీకు వద్దు అన్నప్పుడు అతను చింపేశాడు కాబట్టి లేదు అండి, నన్ను ఇంట్లోంచి బయటకు నెట్టేయటానికే డాక్టర్స్ అలా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి ఇలాంటి అబండాలు వేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. సర్టిఫికేట్ ఇచ్చారు, అప్పుడు నువ్వు కూడా నమ్మావు, నీకు కూడా టెస్ట్ చేశారు, నీకు లేదన్నారు కాబట్టి అతనికి ఉంది అన్నట్టుగానే మనం భావిద్దాం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మీ మీ బాబు గారిని మేమెవరు ఇక్కడ కించపరచట్లేదు. ఓకే, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అతను ఆ విధంగా మారటం. ఆ విధంగా మారాలి అనేటటువంటి ఆలోచన నీ పెళ్లికి ముందే అతనికి బలంగా ఉండేటటువంటి ఆలోచన. అది వ్యాపార రీత్యా ఒక బిచ్చానుకో లేదంటే ఇంకో విధంగా మార్చుకున్నాడా, లేదంటే మొదటి నుంచి అతనికి ఆడవాళ్ళలాగా మారాలి అనేటటువంటి ఉద్దేశం చిన్నప్పటి నుంచి ఉందా? అది ఆ తల్లిదండ్రులకి తెలుసా? తెలిసే నీకు పెళ్లి చేశారా? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక ఈ ఎల్జిబిటిక్యూ కేటగిరీస్లో ఉండేటటువంటి తత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల తల్లిదండ్రులు చాలా ఎల్జిబిటిక్యూ అంటే లెస్బియన్, గేస్ ఇలా ఉండేటటువంటి ఈ కేటగిరీని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఏం చేస్తారు అంటే కనుక బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలుగా వాళ్ళు కలిసి ఉంటే కనుక బహుశా ఆ ఆలోచన శైలి, ఆ తత్వం మారుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అలా జరిగినటువంటి ప్రయత్నంగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో ముంబై వెళ్ళిపోవటం, మళ్ళీ కనిపించకుండా మళ్ళీ వెనక్కి రావటం అంటే మరి శారీరకంగా కలిశాడు కదండి అంటే కనుక ఇక్కడ మనం బైసెక్షువల్స్ అని మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటంటే అలా ఉన్నంత మాత్రాన ఆడవాళ్ళతో కలవరు అనేటటువంటిది లేదు, అటువైపు వెళ్ళి మగవాళ్ళతో కలవరు అనేటటువంటిది కూడా లేదు. అది ఇది 2 ఉంటాయి. ఇక్కడ 1 ఉంటే కనుక అక్కడ 10 టైమ్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి శారీరక పరమైనటువంటి సంతృప్తి అనేది ప్రధానంగా అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఈ తత్వం అనేటటువంటిది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. ఎటొచ్చి ఏంటంటే ఎప్పుడైతే కనుక ఆ డయాగ్నోసిస్ అయిందో, ఎప్పుడైతే కనుక నిన్ను రకరకాల పద్ధతుల్లో హింస పెట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావో ఇంకా అక్కడి నుంచి అతనికి ఏంటంటే కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చేసింది. అప్పుడు వరకు దాగుడు మూతల దాంపత్యం. నీకు కనిపిస్తున్నప్పుడు మగవాడి కింద కనిపించాడు, నువ్వు కనిపించినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళ డ్రెస్ అయ్యి దాని రీత్యా వ్యాపారమో లేదంటే ఇంకో వేరే కోరికలు తీర్చుకోవటం, ఇంకో రకరకాల అంశాల కింద మార్పు వచ్చింది. అయితే ఎప్పుడైతే కనుక నువ్వు 15 సంవత్సరాల పాటు బయట ఉన్నావు, వద్దు అనుకున్నావు. ఎందుకంటే ఏదైతే ఒక ఆడది చూడకూడదో అన్ని విధాలైనటువంటి హింసలు చూసావు, కొట్టటాలు చూసావు, తిట్టటాలు చూసావు, మానసిక వేదన చూసావు, కన్నటువంటి పిల్లోడు కళ్ళెదురుగుంటా చడిపోవటం అనేటటువంటి చూసావు. ఎందుకు వచ్చిందిరా ఈ గొడవ అని చెప్పి నీ బ్రతుకు నువ్వు బ్రతికావు. 1 ఇయర్ వెయిట్ చేస్తారు, 2 ఇయర్స్ వెయిట్ చేస్తారు. ఒక 15 ఇయర్స్ తర్వాత నా ఉద్దేశంలో ఏంటంటే నువ్వెవరు అన్నట్టు కూడా మర్చిపోతారేమో. 15 సంవత్సరాల వ్యవధి 15 సంవత్సరాల వ్యవధి తర్వాత ఒక మనిషి మళ్ళీ నిన్ను రమ్మంటున్నాడు అంటే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం లేకపోతే ఎందుకు రమ్మంటాడు?
అప్పుడు కలిసి ఉండి ఎదురుబదురు ఉన్నప్పుడే ఎటువంటి ఆప్యాయతలు ప్రేమ లేదు. బిడ్డ దూరం అయ్యాడు, కొడుకు దూరం అయ్యాడు, 15 సంవత్సరాల పాటు నా కొడుకు ఎలా ఉన్నాడు అనేటటువంటి బాధ్యత ఎక్కడా తీసుకోలేదు. దగ్గరున్నప్పుడే ప్రేమ లేదు, చంటి బిడ్డోడిని చేతులు ఎత్తుకున్నప్పుడే ప్రేమ లేదు. 15 సంవత్సరాల తర్వాత బిడ్డని నీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయి ఊరు కాని ఊర్లో నువ్వు ఉండి ఒక ఫోను లేదు, ఒక మెసేజ్ లేదు, ఒక కలయిక లేదు, ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిని సడన్ గా ఇద్దరు స్ట్రేంజర్స్ లాగా అనామకుల్లాగా వచ్చి అతను కళ్ళెదురుగుంటా నిలబడితే అంతకుముందు స్టార్టింగ్ లో ఉండేటటువంటి బాధ హింస ఇక్కడ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? సింపుల్ లాజిక్ నేను అడుగుతున్నా. అన్లెస్ అండ్ అంటిల్ అతనికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం వచ్చింది, వయసు వచ్చినటువంటి కొడుకు, లేదంటే నీ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఉండేటటువంటి తీసుకొచ్చేటటువంటి డబ్బులు అతని అవసరానికి ఏదో వాడుకోవాలనే ఉద్దేశం, లేదంటే కొడుకుని నీ దగ్గర నుంచి దూరం చేయాలనేటటువంటి ఉద్దేశం, ఇలాంటి రకరకాల ఆలోచనలు తత్వాలతో నిన్ను రమ్మన్నాడు కదమ్మా. అంతే కదా. ఇక్కడ సడన్ గా నీకు 15 సంవత్సరాల పాటు అతను దేవదాసులాగా అయిపోయి నా భార్య లేదు, నా భార్య లేకపోవటం నేను పిచ్చోడిని అయిపోతున్నానని చెప్పి లేదుగా. ఎన్ని సందర్భాల్లో పిలిచాడు, ఎన్ని సందర్భాల్లో నిన్ను పలకరించాడు ఏమ్మా? కొడుకు గురించి నన్ను ఇంకా అదే నేను అదే అమ్మ, వదిలిపెట్టానని కొడుకు గురించే నన్ను పిలుస్తున్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి రమ్మంటున్నాడు అనేటటువంటి ఆలోచన ఒక 10 నిమిషాల పాటు నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచించుంటే కనుక నీకు తట్టుండేది. ఎటొచ్చి ఏంటంటే 15 సంవత్సరాల పాటు ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే కనుక సమాజం లోకం పడేటటువంటి ఆలోచన, వేదన, తత్వం ఏదైతే ఉంటుందో దాని ప్రెషర్కి అట్లీస్ట్ ఇప్పటికైనా నాకు ఆ గోరంత దీపం కనిపించిందిరా అని చెప్పి నీ అడ్వాంటేజ్ చూసుకుని నువ్వు వెనక్కి వచ్చేవంతే. ఈ దిక్కులేని బ్రతుకు ఎంతకాలం? నీ మొగుడేడి అని 15 సంవత్సరాల పాటు అందరూ వేదనకు గురి చేస్తున్నారు. మీ తండ్రి అని కొడుకుని వేదన గురి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే ఇక్కడికి వస్తే మళ్ళీ అదే నరకం లేదా డబల్ నరకం, ఇక్కడికి వస్తే అదే అవమానం, అదే చింత, అదే కొట్లాట్లు, అదే గొడవలు. అయినా కానీ నువ్వు ఎందుకు వచ్చావంటే కనుక ఇక్కడ ఉండవు అని అయితే రాలేదు నువ్వు. ఇక్కడ ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ ఉంటుంది. ఎటొచ్చి ఇన్విటేషన్ వచ్చింది, ఫస్ట్ టైం మళ్ళీ పలకరింపు వచ్చింది, ఫస్ట్ టైం మగాడి కింద ఒక మొగుడు వచ్చి మళ్ళీ నిలబడుతున్నా అన్నాడు. ఏమో ఇందులో ఏ మంత్రం ఉంటుంది, ఏ తంత్రం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో కళ్ళు మూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ మనకు తెలియనటువంటి అంశం ఏంటంటే కనుక అతను లేడు కాబట్టి అతని తరపు అసలు ఈ వాదన ఏమని వినిపిస్తాడనేది మనకు తెలియదు. నువ్వు కంటి చూపు గురించి మొదటి నుంచే చెప్పకపోవటం అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చాలా కీలకంగా తీసుకున్నారా, దాని వెనకాతలు ఏమన్నా దాన్ని ఇంకో విధంగా చూస్తూ నిన్ను అక్కడి నుంచి హింస మొదలు పెట్టారా అనేటటువంటిది నీ నోటు వెంట వింటాం కాదు, వాళ్ళ నోటు వెంట వింటే కనుక అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. మనిషిని చూడకుండా దొంగ అని మాట్లాడటం. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏవైతే ఫోటోలు చూపెట్టావు క్లియర్ కట్గా అతను టోటల్గా మారిపోయాడు. ఎందుకంటే కనుక అతని దగ్గర సర్టిఫికెట్ ఉంది మేడం, ఇది చాలా ఎవిడెంట్. ఎందుకంటే ఆధార్ కార్డు ఉంది, హీ హాజ్ గాట్ ఎ లీగల్ సర్టిఫికెట్ దట్ హీఈస్ ఫీమేల్. అంటే ఇంకా బాబు అనేటటువంటి వ్యక్తి ఆడపిల్ల, ఆడవాడు అనేటటువంటిది, ఆడది అనేటటువంటిది ముద్ర ఇంకా వేశారు. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకున్నాడు అతను ఆ పేరు మీద. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ తెలిసే నన్ను మోసం చేశారో లేదంటే ఇంకోటో అనేది కాకుండా ఇప్పటికే ఒక భర్త లేకుండా, ఒక తండ్రి లేకుండా అవమానకరంగా బ్రతికినటువంటి నువ్వు ఇటువంటి వాతావరణం అంటే మళ్ళీ ఆ గ్రూప్ని నేనేం కించపరచట్లేదు. నీకు ఇది ఒక పెద్ద షాక్. ఏ విధంగా అయితే అతనికి ఆ జబ్బు ఉంది అనేటటువంటి ఒక షాక్ ఉందో అప్పుడు వచ్చిందో దానికంటే 10 రెట్లు మించినటువంటి షాక్ ఏంటి ఉందంటే కనుక నా మొగుడు మగాడు కాదు ఆడది అనేటటువంటి అంశం నీకు తెలిసినప్పుడు, నీకు అది నచ్చనప్పుడు, ఆ విధంగా ఆ ఇంట్లో ఉంటూ అవమానకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే అక్కడి నుంచి బయటపడటం. తర్వాత ఆస్తుల గురించి, డబ్బుల గురించి జరిగేటటువంటి పోరాటం వల్ల నువ్వేంటంటే పైపెచ్చి నీ జోబులో ఉండేటటువంటి 3 లక్షలు అక్కడ ఖర్చు చేసి నువ్వు కంప్లీట్గా సున్నా అయిపోయి దిక్కుతోచనటువంటి పరిస్థితిలో వెనక్కి వెళ్ళాక, ముందుకు వెళ్ళాక, చావలేక, బ్రతకలేక అక్కడే పడు. ఇది నువ్వు చేసుకున్నావు. అంటే ఒక నరకంలోంచి వచ్చి రెండో నరకంలోకి ఎంటర్ అయ్యావు. ఫస్ట్ టైం ఉండేది 1 నరకం, ఇది 1+1 నరకం, 2 నరకాలు. ఇది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే నా ఉద్దేశ ప్రకారం నేను చేస్తున్నాను, అతను అంత ఖచ్చితంగా మారినప్పుడు దాన్ని అవమానించటం కానీ అది కించపడటం ఇది మోసమే. అతను ఉద్దేశం ఏంటి, అతని ఆలోచన ఏంటి, స్త్రీలు కావాలా, మగాళ్ళు కావాలా, ఆడదానికి ఉండాలనుకుంటున్నాడా, మగాడి కింద ఉండాలా అనుకుంటున్నటువంటి ఆలోచన నీ దగ్గర దాచిపెట్టడం, ఎలాగైతే నీ కంటి చూపు గురించి నువ్వు దాచిపెట్టావో అదే వాళ్ళు కూడా అది దాచిపెట్టడం అనేటటువంటిది తప్పు. అది బహుశా చట్టవిరుద్ధం కూడా. అయితే నేననేది ఏంటంటే ఇక్కడ ఇతను ఇప్పుడు అలా ఉండటం అనేటటువంటిది అతని ఫ్రీడమ్, అతని ఆలోచన. దాన్ని మనం ఇప్పుడు ఏం మాట్లాడలేము, ఎందుకంటే అతను కంప్లీట్గా మారిపోయాడు, దానికి ముద్ర వేశారు, సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు అటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదా అనేటటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎందుకంటే అతను అలా ఉండటం ఒక ఎత్తు, నీ జీవితం ఏమి ఇక్కడ బాగుపడలేదు, ఫైనాన్షియల్గా కంప్లీట్గా జీరో అయిపోయింది, బాబు భవిష్యత్తు కాస్త పాడైపోతుంది. ఇటువంటి వాతావరణంలో బాబు పెరగటం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్?
అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆ గ్రూప్ను మళ్ళీ కించపరిచేటటువంటి ఉద్దేశం కాదు. ఒక చైల్డ్కి ఒక క్లారిటీ ఉండాలి. నా తండ్రి ఎవరు, నా తండ్రి ఇలా ఎందుకున్నాడు, అలా ఉంటాడు అనుకున్నటువంటి తండ్రి ఇలా ఎందుకున్నాడు, నా తండ్రి గురించి నేను నలుగురికి ఎలా చెప్పుకోవాలి, నా తండ్రి పేరు ఇదని చెప్పాలా అదని చెప్పాలా, నా తండ్రి హీ అని చెప్పాలా షీ అని చెప్పాలా, ఇటువంటి కన్ఫ్యూజన్ ఆ పిల్లవాడిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి అనేటటువంటి ఆలోచన కాకుండా ఇక్కడ నీ కొడుకుని తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలోకి తీసుకొచ్చావా, ఆడు బ్రెయిన్ ఇంకా పొల్యూట్ అయ్యి వాడే ఇంకా పిచ్చివాడు అయ్యేటటువంటి పరిస్థితి వస్తుందా అనేటటువంటి 1-2 సార్లు మీరు ఆలోచించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆస్తులు డబ్బులు ఇది సపరేట్ ఇష్యూ. ఎటువంటి వాతావరణంలోకి నువ్వు ఎంటర్ అయ్యో నీతో పాటు అప్పుడు చంటి బిడ్డోడు వాడు తెలిసి తెలియనటువంటి వాతావరణం, ఇప్పుడు అన్నీ తెలిసినటువంటి వాతావరణం. వాడికి తండ్రి లేడు అనుకుని ఇంతకాలం బతికాడు, తండ్రి ఉన్నాడు కానీ ఆ తండ్రి కాదు, ఆ తండ్రి మగాడు కాదు, ఆడది లేదంటే ట్రాన్స్జెండరు అనేటటువంటి అంశం ఆ పిల్లవాడికి ఏ విధంగా తేలుతుంది, స్కూల్లో ఏమని చెప్పుకుంటాడు, పిల్లల మధ్యన ఎలా తలెత్తుకుని తిరుగుతాడు, ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఈ వేదిక మీద నువ్వు తీసుకోబోయేటటువంటిది ఆ పిల్లవాడి భవిష్యత్తు దృష్ట్యా తీసుకోవాలనేటటువంటిది నా విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం సుజాత గారు, ఒకసారి మీరు కొంచెం బాధపడకుండా, ఎందుకంటే మీరు లోపల నుంచి ఏడుస్తున్నారు. ఇదేమి ఈ రోజు ఇన్సిడెంట్ కాదు, పెళ్ళైన 1.5 yearకి మీకు తెలిసిన ఇన్సిడెంట్. అర్థమవుతుందా? అతను అసలు మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత ఇలా ఉన్న వ్యక్తిని కుటుంబం సపోర్ట్ చేస్తుంది, సొసైటీ సపోర్ట్ చేసింది అతనికి. అతను శారీస్ కట్టుకోవడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఇవన్నీ అప్పటి నుంచే 1.5 year నుంచే చేస్తూ వచ్చాడు. మీ సెకండ్ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి అతను వెళ్తున్నాడు, వేరే చోటుకి వెళ్తున్నాడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆయనకి ఎవరో దేవత వస్తారు, దేవుడు వస్తారు కాబట్టి అలా మారతాడమ్మా అని ఒక టాపిక్ చెప్పారు. నెక్స్ట్ ఏదో చేతపడలు ఏవో చేసేసారు, దానివల్ల అతను అలా సైకిక్గా ఇదైపోయి అట్లా వెళ్తున్నాడమ్మా అన్నారు. అలా అన్న సందర్భంలో మీకు జరిగిన మీరు చెప్తున్న హెరాస్మెంట్లు మళ్ళీ పీక్స్లో చెప్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆడపడుచులు కానీ అత్తగారులు కానీ అత్తమామలు కానీ హస్బెండ్లు కానీ హెరాస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంత మైనస్ పెట్టుకొని, అంటే ఒక లేడీ ఆలోచన విధానం ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ పిల్లాడిని కంటూ అతను బిహేవ్ చేస్తున్న విధానానికి మిమ్మల్ని అంత క్రూయల్గా హెరాస్ చేయడం జరుగుతుందా అనేది నా డౌట్. ఎందుకంటే ఆళ్ళ వైపే పెద్ద గొయ్యి ఉంది. అరే ఈ అమ్మాయి ఏం కేసు ఫైల్ చేస్తుందో, రేపొద్దుట మనం అన్నీ తెలిసి మనం దాచిపెట్టేసాం అమ్మాయి విషయాన్ని, కేసు ఫైల్ చేస్తే మనం జైలుకి వెళ్ళాలి అనే భయం వాళ్ళకి లేదా? ఉంటుంది కదా. అయినా మీరే సర్దుకున్నారు, మీరు వచ్చేసారు, మీరు బయటికి వెళ్ళిపోయారు. అంత క్రూయాలిటీని మీరు తట్టుకున్నానండి, ఆ కష్టాలు పడలేక బయటికి వెళ్ళిపోయానండి అంటే ఈ రెండు మ్యాచ్ అవ్వట్ల. ఇక్కడ శ్రీవాణి గారు నేను చెప్పాలనుకునే 2 points ఏంటంటే, ఈ రోజున సొసైటీలో చాలా మేజర్ ఇష్యూస్ 2. మనం నిజంగా ట్రాఫిక్లోకి వెళ్తే బెగ్గర్స్ ఒకటి, ఇలా ట్రాన్స్జెండర్స్ డబ్బుల కోసం కార్ల దగ్గర కానీ బైక్ల మీద కానీ అసలు కొంతమంది జెంట్స్ని అయితే వీళ్ళు అటాక్ చేసే విధానం చాలా దారుణంగా ఉంటుంది. రీసెంట్గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండి, ఎవరన్నా కానీ వల్గర్ మాటలు మాట్లాడిన ట్రాన్స్జెండర్స్ ఓవర్గా రియాక్ట్ అయ్యి కొంతమంది బట్టలు తీసేస్తూ జెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అట్లా ఎవరైనా హెరాస్ చేస్తే ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఫైల్ చేస్తే కనుక లీగల్ యాక్షన్ తీసుకుంటారండి. వాళ్ళందరికీ వార్నింగ్ కూడా జరిగింది. నెక్స్ట్, ఇలాంటి వ్యక్తులు 90% ఫ్రాడ్ పర్సన్సే ఉన్నారు. అంటే ఏ పని చేసుకోకుండా, పనేమి లేకపోతే ఇట్లా మనం ఒక డ్రెస్అప్ అయిపోయి బెగ్గింగ్కి వెళ్తే భయపడి ఇస్తారు. మీకు బెగ్గర్కి ఇచ్చే అమౌంట్ కంటే వీళ్ళకి భయపడి గబుకుని అక్కడ ఆ టైంకి వాళ్ళని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో 10 రూపీస్ అనో 20 రూపీస్ అనో అలా ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి 100 ఇచ్చేదాకా కూడా వదలరు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి. సో ఇది సొసైటీలో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేసే విధంగా, సేఫ్టీకి డ్యామేజ్గా ఉంది కాబట్టి కొంత సీరియస్ యాక్షన్. రియల్గా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా సఫర్ అవుతున్నారండి. ఇలాంటి ఫ్రాడ్ పర్సన్స్ ఎవరైతే వీళ్ళ హస్బెండ్ అవునా కదా మనకు తెలియదు కానీ రూల్ ప్రకారం అలా ఫ్రాడ్ పర్సన్స్ వల్ల నిజంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఒక రికగ్నైజేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ టీంలో జాయిన్ అవ్వాలి, వాళ్ళు డాక్టర్స్ తోటి వెరిఫై చేసుకున్న తర్వాతే వీళ్ళ ఆలోచన విధానంతో ఇలా మారుతున్న డ్రెస్అప్ అవుతున్నారా, లేదా పూర్తిగా వాళ్ళ బాడీలోనే అలాంటి చేంజెస్ ఉన్నాయా. ఇలాంటి వ్యక్తులు వాళ్ళు కొంతకాలం అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళ టీం నుంచి ఆథరైజేషన్ ఇస్తారు. అలా ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ కింద లెక్క. ఇక బెగ్గర్స్ విషయానికి వస్తారా, నిజంగా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బెగ్గింగ్ చేసి తాగుడుకో డ్రగ్స్కో వీటికో అలవాటైపోయి అలా ఉండేవాళ్ళు. వాళ్ళకి మనం గవర్నమెంట్ తరపు నుంచి ఎన్ని పథకాలు ఉన్నా కూడా అవి పట్టించుకోరు. నిజంగా బెగ్గర్స్ విషయానికి వస్తే ₹1 దానం చేయడం కంటే వాళ్ళకి ఆ అవసరానికి ఏమన్నా ఫుడ్ డొనేట్ చేయడం బెటర్ ఆప్షన్ అనేది చాలా సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. ఇక ఈయన విషయానికి వస్తే ఇతను ఆల్రెడీ బాంబే వెళ్ళి ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అంటే ఇక్కడ సరౌండింగ్స్లో ఇతని ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు కాబట్టి అతను
వేరే చోటకి వెళ్ళిపోయి అతను బెగ్గింగ్ చేయడమా, లేకపోతే ఇప్పుడు మనం చెప్తున్న విధానంలో బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటున్నాడా అనేది మనం అక్కడ పెడితే, ఆ తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నాడు? ఇంతవరకు ఈవిడికి ఏమి ఇచ్చింది లేదు, పిల్లోడికి ఇచ్చింది లేదు. ఇలాంటి వ్యక్తితో లీగల్ యాక్షన్ తీసుకోవాలే తప్ప 15 ఏళ్ళు బతికేసి 15 ఏళ్ల తర్వాత 2021లో మీరు ఒక అగ్రిమెంట్ చూపించారు. అప్పుడు అతను మీ హస్బెండ్ పేరే రాసుకున్నాడు, అందులో జెంట్ పేరే రాశాడు. కానీ తర్వాత ఆధార్ కార్డు ఒకటి మీరు చూపిస్తున్నారు, ఆధార్ కార్డులో మేనా రమేష్ యాదవ్ అని పెట్టుకున్నారు. అలా ఒక ఆధార్ కార్డు ఇవ్వడం అనేది జరగదమ్మా, మెడికల్ సర్టిఫికెట్స్ ప్రాపర్గా లేకుండా. అర్థమవుతుందా? ఎందుకంటే మీ హస్బెండ్ని చూడగానే అక్కడ ఆ ఫోటో చూడగానే జనాలకు అర్థమవుతుంది ఇతను ట్రాన్స్జెండర్గా కన్వర్ట్ అయిన వ్యక్తి. ఒక జెంటు లేడీగా కన్వర్ట్ అయ్యాడు, కానీ ఆయన డైరెక్ట్ లేడీ కాదు. చూడగానే ఏ వ్యక్తి కన్నా అర్థమవుతుంది, అంత పర్ఫెక్ట్గా ఏమి లేడు. డ్రెస్అప్ అయ్యాడా అని అక్కడ ఆధార్ కార్డు చూస్తే ఫీమేల్ అని క్లియర్గా ఇచ్చారు. అలా ఇచ్చారు అంటే అది ఒరిజినల్ ఆధార్ కార్డు అన్నా కాకపోవచ్చు. ఈ మధ్య ప్రతి ఆధార్ కార్డు మనం ఊరికే ఏదో యాప్ ఉందమ్మా రెడీ చేసుకుంటున్నారు, కానీ అతను దాన్ని మీకు చూపించిన విధానంలో ప్రింట్ తీసుకొచ్చి ఇచ్చారు. అలా ఒక ఆధార్ కార్డు క్రియేట్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా అతను మారి పర్మిషన్స్ తెచ్చుకున్నట్టు లెక్క. అలా తెచ్చుకున్న ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? మీరు వెళ్ళారు. ఎందుకు? ఒక చిన్న ఇంటి కోసం ఆశపడి. నీ జీవితము నీ కొడుకు జీవితం కంటే నీకు ఆ చిన్న ఇల్లు ఇంపార్టెంట్ అయ్యింది. 2, కోర్టుకి వెళ్ళుండే నువ్వు ఒక్క మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుంటే ఈ ఇంటికంటే ఎక్కువ మెయింటెనెన్సే వచ్చేది. ఆ వ్యక్తి తండ్రా కాదా అని కోర్టు చూడదమ్మా, కన్నాడా లేదా? కన్నాడు. లీగల్గా కొడుకు కావాలని అతనే వచ్చాడు. కొడుకుని పోషించాల్సిన బాధ్యత అతనికి ఉంది. అర్థమవుతుందా? అతని తర్వాత ఏ రూపంలో కన్వర్ట్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీస్ తండ్రిగా అతనికే ఉన్నాయి. పిల్లాడి బర్త్ సర్టిఫికెట్లో కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్లో కానీ అన్ని తండ్రి పేరు ఇతందే ఉంది కదా. ఇతన్ని ఎలియాస్ మీనా అంటారే తప్ప డైరెక్ట్గా మాడిపోయాడు కాబట్టి నాకు డ్యామేజ్ అయిపోయిందండి లీగల్ సిస్టంలో అనుకోవడానికి లేదు. అతని మీద స్టిల్ మీకు ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి పూర్తి హక్కులు ఉన్నాయి. మీకు అవి తెలియక విపరీతంగా కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత మైనస్ పెట్టుకొని ఒక కోడలు దొరకడమే ఎక్కువ. అలాంటిది మీ అత్తమామలో మీ ఆడబడుచులు హెరాస్ చేశారంటున్నాం, అది ఇక్కడ మ్యాచ్అప్ అవ్వట్ల. పోలీస్ స్టేషన్స్కి ఇలాంటి కేసులు వెళ్తే చాలా సీరియస్గా తీసుకుంటారమ్మా, అది ఇక్కడ మ్యాచ్అప్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నిన్నే తిడుతున్నారు, మీ అత్తమామ నిన్నే తిడుతున్నారు. నీ వల్ల ఇలా అయిపోయాడు, నువ్వేమి మార్చలేదుగా. ఏమంటే చీర కట్టుకోండి, ఏమంటే నైట్ వేసుకోండి అని నువ్వు ఎప్పుడు అనలేదుగా, ఆయనే వేసుకుని తిరుగుతున్నాడుగా. నెక్స్ట్ రోజు అదే ఇంట్లో ఏదో సందులో నుంచి వెళ్తాడు, వెళ్ళే వ్యక్తిని ఒక వీడియో తీసుకోలేకపోతున్నావు. అవి చాలా ప్లస్ పాయింట్ అయితే మీకు లీగల్గా. మీ లీగల్ హక్కులు తెలుసుకోండి. ఇలా కూర్చొని బాధపడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఈ స్టేజ్ మీద సెటిల్ చేయడానికి అటువైపు మీ ఆయన లేడు, మేనా లేదు. అర్థమవుతుందా? ఉంటే ఆ ఆస్తి రాసిస్తారా మేడం అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో అలా జరిగిద్ది. మీ అబ్బాయి మీ ఆయన్ని చూస్తున్నాడా, మాట్లాడుతున్నాడా? ఈ 3 months నుంచి చూస్తా, అసలు ఎక్కువ మాట్లాడాడు. ఖాళీ ఫోన్లోనే పైసలు వేస్తావా. 3 months ముందట డాడీ అనేటోడు, ఈయన పైసలు ఇస్తలేడు, ఇంకా ఈయననే బెదిరిస్తున్నాడు. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని, నేను తీసుకొచ్చిందా అంటే 3 నెలల క్రితం వరకు కూడా డబ్బులు ఇచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టి 5,000 2,000 3,000 అట్లా ఇచ్చేవాడు. ఎంత ఇచ్చేవాడు? 10,000 ఇచ్చి 10,000 ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఈ 3 నెలల నుంచి నీకు 10,000 ఆగిపోయినాయి. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, లేదా ఇల్లు నీ పేరు మీద రాయట్లేదు. నువ్వు ఆ ఇచ్చిన ఇల్లుని నువ్వు ఇంకో 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసావు. సో ఇప్పుడు నీ లీగల్ హక్కులు చెప్తాను, ఇంకొకసారి నీ కళ్ళమ్మట కన్నీటి చుక్క రాల్చమాకు. ఎందుకంటే అంత అవసరమేం లేదు. నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో ఆ ఇల్లు నీకు వచ్చింది. మీ ఆయన పేరు మీద ఉన్నంత మాత్రాన్ని నీకు వచ్చిన లాసే లేదు. ఆ ఇల్లు మీ ఆయనది కదా, మీనాది కదా. మీనా నిన్ను ఖాళీ చేయమని బయటికి పంపించడం కుదరదు. నీ సొంత భర్త ఇంట్లో, సొంత ఇంట్లో ఉండే హక్కు భార్య పిల్లలకి ఉంటుంది. ఇల్లు నీ పేరు మీద రాయమని అనలేకపోవచ్చు, కానీ ఆ ఇంట్లో నుంచి నిన్ను ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు. మరి నాకు తెలియకుండా అమ్మేసుకోవచ్చా మేడం? నువ్వు ఆ ఇంట్లో ఉండగా ఎవరు కొన్నా అది చెల్లదు. అర్థమవుతుందా? నీ కేసులో 2, నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టావో నువ్వు పేరు మార్చమని చెప్తున్నావు కదా, పేరు మార్చడానికి నేను చెప్తాను ఒక ఆప్షన్. మీరు లాయర్ని కలిసి ఒక 498 కేసు క్రిమినల్ కేసు, ఒక డీవీసీ కేసు వేయండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మెయింటెనెన్స్ ఆ ప్రాపర్టీ మీ పేరు మీదకి మార్చమని, అలాగే ఇలా నీ జీవితం నాశనం చేసినందుకు మీ అత్తమామల్ని, మీ హస్బెండ్ని అందరినీ పనిష్ చేయమని ఒక 3-4 కేసులు మిక్సీలో వేస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఈ 2 కేసులకి అడ్వకేట్ కూడా అవసరంలా. నీకు నువ్వుగా వెళ్ళి కేసులు వేసుకోలేకపోతే ఒక చిన్న లాయర్ని పెట్టుకోండి.
ఆ లాయర్తో నాతో ఒకసారి మాట్లాడించండి, ఏం చేయాలో చెప్తా. లాయర్ని పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు 498 కేసు అంటే మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈసారి ఎవరైనా ఎస్ఐ తీసుకోకపోతే మాకు ఫోన్ చేయించండి, మేము మాట్లాడతాం. అడ్వకేట్ అవసరంలే, అర్థమవుతుందా? అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినాక మీ ఆయన మీ అత్తమ్మలో సెటిల్మెంట్కి అడుగుతారమ్మా. అప్పుడు నువ్వు ఈ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ప్రాపర్టీ రాయించుకో, సైలెంట్గా ఉండు. ఇంకా అతని దగ్గర నుంచి మంత్లీ 10,000 ఏదో వస్తాయిగా, అవి ఇక్కడ నుంచి రెగ్యులర్గా రావాలి అని అడుగు. ఒప్పుకుంటే వదిలే, లేకపోతే కేసు ఎఫ్ఐఆర్ చేయించేసి తరువాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా డీవీసీ కేసు నెలకి 20,000, నీకు 20,000, నీ కొడుకు 20,000 కావాలని మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఆర్డర్ అవుతుంది, అర్థమవుతుందా? మీరన్నా 10,000 కాదమ్మా, మినిమం 15,000 నుంచి 20,000 నీకు చేతికి వస్తాయి మంత్లీ. ఆ ఇంట్లో నుంచి నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి ఏం ఫీల్ అవుతున్నాడా అని మా బాధ ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో జరిగిన ఒక తప్పుకి ఇప్పుడు మీ ఆయన్ని మేమేం అనలేం, కానీ ఏ తప్పు చేయని నీ కొడుకు ఏంట్రా బాబు, ఎవడు తండ్రి, ఎవడమ్మ, ఎవడు ఇది అని చెప్పుకోలేని పరిస్థితి. అసలు ఆ సరౌండింగ్స్లో వాళ్ళ దగ్గర ఉండడం కంటే ఆ ఇల్లు నీ పేరు మీదకి వచ్చినాక అమ్మి పడేసి దయచేసి దూరంగా వెళ్ళండి తల్లి. అలాంటి తండ్రి సరౌండింగ్స్లో ఉండాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళిద్దరు బయట కలుసుకుంటే అది వాళ్ళ పర్సనల్ తప్ప, మీరు అది ప్రెజర్ చేసి ఒక ఆస్తి కోసం మీరు కక్కుర్తిపడి వెళ్ళటం వల్ల పిల్లోడికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అమ్మ ఎలా చెప్తే అలాగే వినాలి కదా. ఈ రోజు మీ ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటున్నాడు. నీకేం చెప్పా, ఏడవద్దని చెప్పానా? మా కొడుకు చాలా బాధపడుతుండు మేడం. నీ వల్ల బాధపడుతున్నాడు, మీ ఆయన వల్ల కాదు. నువ్వు నేనే చేసిన పని వల్ల. చేసిన తప్పు నాదే. నువ్వు చిన్న ఇంటి కోసం నువ్వు కక్కుర్తి పడి ఈ రోజున నీ పిల్లోడి మనస్సును అక్కడ తాకట్టు పెట్టావు తెలుసా? నా జీవితం ఖరాబ్ అయింది, నా కొడుకు కన్నా ఒక ఆధారం ఉంటుంది అనుకున్నా కానీ నేను ఇంత. అంతకంటే ఎక్కువ నువ్వు సంపాదించేదాను తల్లి. ఒక్క మెయింటెనెన్స్ కేసు వేసుంటే ఆ ఇల్లు రావడమే మీ పేరు మీదకి వచ్చేసేది. ఇప్పుడైనా మీకు ఏం కంగారు లేదు, మీరు బాధపడొద్దు. నేను చెప్పినట్టుగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. 100% ఆ ఇల్లు మీ పేరు మీదకి వస్తుంది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఆ సరౌండింగ్స్ లో ఉండొద్దు. ఆ ఇల్లు మీ పేరు మీదకి వచ్చినాక అమ్మి పడేసి వేరే చోట ఉండండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అసలు అతనితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. లేడు, విడాకులు వచ్చినాయి అని చెప్పుకో. ఆ అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఇలా ఉంది అంటే ఒక సంబంధం రావాలి కదమ్మా. ఇంకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకు నీ కొడుకు పెళ్లి చేస్తావుగా. నువ్వు బాధపడి రేపొద్దుట వచ్చే వాళ్ళకు కూడా బాధ పెట్టాలంటే ఎట్లా? అర్థమవుతుందా? మీరు ఇక నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. మీ అడ్వకేట్ తో నన్ను ఒకసారి మాట్లాడిస్తే నేను అన్ని చెప్తాను, సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త సుజాత గారు, మీ డాక్టర్ గారు మేడం గారు చెప్పినట్టుగా చేయండి అమ్మా. జాగ్రత్త. ఏడవకండి అమ్మా, ఏడవకండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. అంటే యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళకి నిజంగా ఏం చెయ్యాలి, ఎలా చేస్తామా? లేదు మేడం, ఆ అమ్మాయికి లీగాలిటీ తెలియక కానీ ఇన్ కేస్ తన మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తుంటే ఆ ఇంటికంటే ఎక్కువ ఈ పాటికి యాడ్ అయిపోయి ఉండేది. చచ్చినట్టు వాళ్ళ అత్తగారు అయితే దొరికిద్ది కదా, ఆటోమేటిక్ గా మ్యాటర్ సెటిల్మెంట్ అయ్యేది, కొంత అమౌంట్ వచ్చేది. కానీ అదే అంటున్నాను, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలియదు, చుట్టూరా ఉండే వాళ్ళు కూడా చెప్పరు. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు అండ్ అలాగే మీరు చెప్పడం వల్ల నిజంగా తెలుస్తుంది. ఇక్కడ వరకు వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు, వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే డెఫినెట్ గా ఇది కథగా జీవితం వేదిక దగ్గర రండి. డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు ఇచ్చేటటువంటి సలహాలు తీసుకోండి, హ్యాపీగా ఉండండి, ఎవ్వరు ఇబ్బంది పడొద్దు. ప్లీజ్ ఏ ఇబ్బంది అయినా సరే డెఫినెట్ గా ఇక్కడికి రండి, మీ ప్రాబ్లం అనేది డెఫినెట్ గా సాల్వ్ చేసి పంపిస్తారు ఇక్కడ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.